హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మొన్న సాటర్డే సింహాచలం గిరి ప్రదక్షిణ కదండి. ఆ రోజైతే మేము సాయంత్రం అయితే వెళ్ళాము కొండ తిరగడానికి. కానీ చాలా బాగుంటుందండి. ఎంత జనం వస్తారో మనము తిరగలేమని అనుకుంటాం, కానీ ఆ దేవుడే మనల్ని అలా తీసుకువెళ్ళి తిప్పుకొస్తాడండి. మేము తిరుగుతూ ఉంటే మధ్యలోనైతే ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే పరిచయం అయ్యారు. వాళ్ళైతే విజయనగరం అన్నమాట. నెక్స్ట్ ఏమో ఒక ముగ్గురు అబ్బాయిలు అయితే చిన్న తమ్ముళ్ళు అనమాట. వాళ్ళైతే మమ్మల్ని లాస్ట్ వరకు మాతో అయితే వాళ్ళైతే ఉన్నారు. దారిలో చూడండి కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు. ఎక్కడికెక్కడికే కొబ్బరికాయలు 20 రూపీస్ అయితే చెప్పారు. కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. గోపాలపట్నం పెట్రోల్ బంక్ ఉంది కదండి, ఆ బంక్ దగ్గర అయితే ఆపేశారు. అక్కడి నుంచి నడుచుకొని తొలిమెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక తొలిమెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి కొబ్బరికాయలు అయితే కొట్టిన మొక్కలన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి. కొబ్బరికాయ కొట్టడానికి అయితే లైన్ కూడా చూడండి ఎంత లైన్ ఉందో, చాలా లైన్ ఉంది. దారిలోని ఇలాగ సింహాద్రప్పన్న ఫొటోస్ అయితే పంచుతున్నారు, పాంప్లెంట్లు. చాలా బాగుందండి. ఈ సిస్టర్ అయితే ఇచ్చారు, మేము తీసుకున్నాము. కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఈ ఫోటో అయితే తీసుకొని బయలుదేరుతుంటే చూడండి ఎంత జనాలు ఉన్నారో. లాస్ట్ వరకు చూడండి వీడియో. నెక్స్ట్ సింహాద్రప్పని ఉంటే ఇక్కడ మేమైతే దండం పెట్టుకొని దర్శనం అయితే తీసుకున్నాము. మేము ముట్టుకుంటే ఏమనలేదు, అలా నించొని చూస్తుంది. జస్ట్ అలా దండం పెట్టుకొని ఇంకా అలా వెళ్తుంటే ఎంత జనమో. వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు. అంటే రావడం అంటే వాళ్ళేమో కొబ్బరికాయ కొట్టడానికని వస్తున్నారు. వీళ్ళైతే నేలవేసాలు కూడా తీసుకొచ్చారు. వాళ్ళు చూడండి, వాళ్ళతో అయితే ఫోటో అయితే తీసుకున్నామేమో. మేము ముగ్గురం అయితే కలిసి వెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసాము ఫుల్గా. చూడండి నెక్స్ట్ దారిలోనే మనకి ఎక్కడికెక్కడ వాటర్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఫుడ్ కూడా మేమైతే ఒక దగ్గర పులిహోర బిర్యానీ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇడ్లీ పూరి అవన్నీ పెట్టారు, కానీ అస్సలు ఖాళీ లేదు. మేము ఆ లైన్లో అయితే కాయలేదు. ఇక తమ్ముళ్ళు అని చెప్పాను కదండి, ఈ తమ్ముళ్ళు అయితే మాతో పాటుగా మేము గోవింద గోవింద అంటే వాళ్ళు కూడా మా వెనకతల గోవింద గోవింద అనుకుంటూ వచ్చారండి. మనం గోవింద అంటుంటే ఆ దారిలో వెళ్తున్నప్పుడు అసలు మనం వెళ్ళినట్టుగా అనిపించలేదు. వాళ్ళైతే మీరు చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు అక్క, మేమైతే ఇంకా చాలా లేటుగా ఉండిపోతాం ఎప్పుడు ప్రతి సంవత్సరం. అలాంటిది ఈ సంవత్సరం ఏంటంటే చాలా బేగా అయితే వెళ్ళిపోయామని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలు అయితే విజయనగరంలోని అమ్మాయిలు అంట. వాళ్ళు కూడా ఫస్ట్ టైం అక్క అని చెప్పేసి అంటే వాళ్ళేమో ఎన్ఏడి వరకు వచ్చాక అక్క నొప్పులు వచ్చేస్తున్నాయి అంటే, లేదురా మనము ఇంతవరకు వచ్చి మళ్ళీ ఇంకా వేస్ట్ అయిపోద్ది, చేసిన ప్రయోజనం ఉండదని చెప్పేసి స్లోగా వాళ్ళే కూడా నేనైతే తీసుకొని అయితే వచ్చాను. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ తొలిమెట్టు దగ్గర చూడండి ఎంత జనమో. మనకి మనుషులు కనిపించరు, కానీ ఆ తలలు చూడండి ఎంత తెల్లగా. పులిహోర అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. హనుమంతు వాక్ అంటారు కదా, ఆంజనేయ స్వామి చాలా బాగున్నాడండి. ఇంకా చూడండి మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామికి, సింహాద్రప్పన్నకి. అలాగే అయిపోయిన తర్వాత అలా ముందుకు వెళ్తుంటే శివలింగం అండి, లైటింగ్ పెట్టి వాటర్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. మేము వెళ్ళినప్పుడైతే లేదు, ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. కానీ నెక్స్ట్ బీచ్కి వెళ్ళే దారిలోని కొంచెం బీచ్ దగ్గరలో ఉందన్నగా ఈ సిగ్నల్ పాయింట్ అయితే ఉంటుంది. ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర ఏంటంటే స్లోగా చూసి ఆఫ్ చేశారు. మేము బీచ్కి వెళ్ళాక మేము బీచ్ దగ్గర అయితే మేమైతే ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కొని కుల్ఫీ తీసుకొని మేము అందరమే ఎంజాయ్. వీడియో నచ్చినట్టుకైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీలో ఎంతమంది గిరి ప్రదక్షిణకి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే 2 days వరకు అయితే మా కాళ్ళ నొప్పులు అయితే తగ్గలేదు. బాయ్ ఫ్రెండ్స్.